కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీరికి చివరి వరకు అండగా ఉంటున్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ 2,00,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ముఖ్యమంత్రి దృష్టికి. చివరి వరకు మీకు అండగా ఉంటాననేటువంటిది గన్ పార్క్ వేదికగా అమరవీరుల సాక్షిగా వారికి హామీ ఇచ్చిండు. ఏది ఏమైనా సొంత పార్టీలో ఉన్నా, సొంత ప్రభుత్వంలో ఉన్నా నేను క్వెషన్ చేస్తా, మీకు పక్కన ఉంటానని చెప్పి స్టేట్మెంట్ చేస్తాను. ప్రతిపక్షాలు పక్కన పెడితే మీ సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు మా పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినా, బయట పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినా, ఈరోజు బల్మూరి వెంకట్గా ఒక విద్యార్థి నాయకునిగా 10 ఏళ్ళు విద్యార్థుల కోసం పోరాటం చేసి వాస్తవాలు తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. ఏ విషయమన్నా అవకతవకలు జరిగి, తప్పులు జరిగి ఆధారాలు ఉంటే మొదటి గొంతుకగా బల్మూరి వెంకటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక విషయాల్లో నేను వెళ్ళి మాట్లాడి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కొన్ని విషయాల్ని దాన్ని ఏదైతే కొన్ని ఇష్యూస్ తప్పు జరిగినాయి కూడా సెట్ చేయడం జరిగింది. కానీ జరగని విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఒక విష ప్రచారం, ఆ ట్రాప్లో రాజగోపాల్ రెడ్డి అన్న పడకూడదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విషయాలపైన వాస్తవాలు మీరు తెలుసుకోవాలనుకుంటే 10 ఏళ్లుగా ఈ విషయాలపైన పోరాటం చేసిన వ్యక్తిని మీ పార్టీలో, ఆ రోజు మన పార్టీలో ఉన్న ఎన్ఎస్ఓ రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఉన్నాను. ఈ విషయాలన్నిటిపైన నేను మాట్లాడినాను. ఒక్కసారి ఈ విషయాన్ని మనం బయట మాట్లాడే ముందు నాతోటి చర్చించింటే నేను మీకు వాస్తవాలు చెప్తుండే. అనవసరంగా మనము మాట్లాడే మాటల వలన సామాన్యమైన ఉద్యోగాలు వచ్చిన పిల్లలకి నష్టం కాకూడదనే ఒక ఉద్దేశంతో నేను అన్నకు కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. విద్యార్థుల వల్లనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాజగోపాల్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ ఆ రోజు మీకే వెనకాల ఉంటానటువంటి. మీరేమో నేనే ముందున్నా, అన్నీ చూసినా, ఆ టైంలో పోరాడిన ప్రభుత్వం మీద అంటారు. నేను ప్రశ్నించే గొంతు ఈరోజు ప్రభుత్వంలో ఉన్నా కూడా రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నాను. మీరు అదే చెప్తున్నారు, ఆయన అన్న మీరు ఎన్ని నాతో మాట్లాడి ఏ రకంగా వక్రీకరించి చెప్పించే ప్రయత్నం చేయాల్సిన 100% రాజగోపాల్ అన్న మా పార్టీ శాసన సభ్యుడు. అండ్ నాకు ఆయన పైన అపారమైన గౌరవం ఉంది. నేను ఆయన నా సోదరుని లెక్క భావిస్తా. కానీ ఈ విషయంలో వారు మాట్లాడిన విషయాలనేటి వాస్తవం కాదు. ట్రాప్ మీరు అంటారు ట్రాప్లో పడొద్దు, ట్రాప్లో పడి 100% ట్రాప్లో పడే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ పడినరు కాబట్టి, మీరు ఈరోజు నన్ను అడిగారు కాబట్టి నేను వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకనంటే ఉద్యోగాల్ని ఆపే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది, ఇవ్వకూడదని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తుంది. అండ్ బల్మూరి వెంకట్ అనే వ్యక్తి ఈరోజు నేను బయటకు వచ్చి మాట్లాడతలేను. నేను విద్యార్థుల కోసం పోరాటం చేసినా చేయలేదా తెలంగాణ సమాజమే దానికి సాక్షి. నా పైన అయిన కేసులే దానికి సాక్ష్యము. నా ఇరిగిన ఎముకలు, నేను పోయిన కటకటాల్లో నేను ఊసలు జైల్లోకి వెళ్ళి లెక్కబెట్టినాయి, అవే వాటికి సాక్ష్యాలు. సరే, మీరే ఇనిషియేటివ్ తీసుకొని ఏమన్నా రాజగోపాల్ రెడ్డితో మాట్లాడతారా? జరిగింది ఇదన్నా, జరిగింది యాక్చువల్గా అది కాదని ఏమని చెప్తారా? 100% నేను ఈరోజు మీరు మాట్లాడే ఈ విషయం ప్రస్తావన వచ్చింది కాబట్టి తప్పనిసరిగా నేను రాజగోపాల్ రెడ్డి అన్నను కూడా కలిసి వారికి కూడా వాస్తవాలు వివరించే ప్రయత్నం చేస్తాను, వారికి కూడా నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తాను.